నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 4 మే 2026 సోమవారం ఉదయం ఈరోజు వేస్తున్న ఈ బండి మారుతి విటారా బ్రీజా ZDI 2018 మ్యానుఫ్యాక్చరింగ్ 18 రిజిస్ట్రేషన్. ఈ బండి నాకు ఒకసారి హైదరాబాద్ నుంచి ఏప్రిల్ 3వ తారీఖు నాడు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు దీని వీడియో చేసిన. పోయిన నెల కరెక్ట్ నెల అయిపోయింది. ఈ బండికి ఫస్ట్ ఒక 10,000 రూపాయి నాకు ఫోన్పే చేసి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి సార్కు నేను బండి ఆర్సీ కార్డు పంపమంటే ఆర్సీ కార్డు పంపించిన. 2018 సెప్టెంబర్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ మారుతి విటారా బ్రీజా ZDI. ఆర్సీ కార్డు ఇచ్చినాక షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకున్నాడు. చెక్ అకౌంట్ ఎవరైతే బండి కస్టమర్ ఉన్నాడో వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన. దానికి 5,90,000 రూపాయలు ఆర్టీజీఎస్ చేయరు సార్ అన్న, చేస్తా అన్నాడు. 6,50,000 విత్ డెలివరీ మాట్లాడుకున్నా. ఈ బండి నేను 10,000 ఇచ్చిన తర్వాత ఆర్సీ కార్డు ఇస్తే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని డీటెయిల్స్ అన్ని పెట్టినాక సారు ఒక 50,000 రూపాయలు వాళ్ళకే ఫోన్పే చేసాడు. నేను బండి ఢిల్లీ నుంచి జగిత్యాలకు పంపించిన. వాళ్ళకి ఏం చెప్పిన అంటే, ఈయన నాకు చెప్పింది ఏంటంటే, మీరు బండి నేను రేపు ఈ లోకల్లో లేను, రేపు నేను హైదరాబాద్ వెళ్తా, వెళ్ళినాక మీకు ఆర్టీజీఎస్ చేస్తా, మీకు నమ్మకం ఉంటే బండి పంపిరు, లేకపోతే పేమెంట్ చేసినాక పంపిరు అన్నారు. నేను అక్కడ డీలర్కు భయ్య పైసలు ఎటు నా జిమ్మదారి, బండి మా షెడ్కి పంపిస్తా, ఆ కస్టమర్ వచ్చి మనకు పేమెంట్ ఇచ్చి బండి కొండపోతాడని నేను చెప్పిన. ఈ నా బండికి నేను డ్రైవర్కు 25,000 ఇచ్చి డీజిల్ పోయించి బండి అక్కడికి వెళ్ళి జగిత్యాలకు పంపించిన తర్వాత అన్న బండి చేరుకుంది అని అన్నకు లొకేషన్ పెట్టి మళ్ళొక నెంబర్ ఇస్తే దానికి ఒక 40,000 రూపాయలు పంపిండు. అంటే మొత్తం 1,00,000 రూపాయలు ఇచ్చిండు. 1,00,000 రూపాయలు ఇచ్చిన తర్వాత అన్న నేను ఈరోజు ఖచ్చితంగా అమౌంట్ ఇస్తా అని ఏప్రిల్ 14వ తారీఖు నాడు నాకు మెసేజ్ పెట్టిండు. తర్వాత నా ఫోన్ లిఫ్ట్ చేసుడు బంద్ చేసిండు. నేను ఆయనకు అకౌంట్ డీటెయిల్స్ పెట్టిన. 2,00,000 రూపాయలు ఎప్పుడు చేసిండంటే 15వ తారీఖు నాడు చేసిండు 2,00,000 రూపాయలు. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేదు. అడిగిన తెల్లారి వాయిదాలు ఉన్నాయి, లేకపోతే ఫోన్ లిఫ్ట్ చేయడు. వేరే నెంబర్లకు వెళ్ళి అయితే లిఫ్ట్ చేస్తాడు. అయితే ఈ బండిలే నాకు మిగిలిన కేవలం 30,000 రూపాయలు. దానికి నేను నెల రోజులు అవుతుంది. ఇప్పుడు ఈ కస్టమర్కి నేను పేమెంట్ మొత్తం చేసిన. ఈయన అత్తలేడు, పైసలు ఇచ్చి కొండపోతలేడు. ఈ బండి నేను కస్టమర్కి 6.5 లక్షలకు 2018 మోడల్ 58,000 కిలోమీటర్ తిరిగింది. మారుతి విటారా బ్రీజా ZDI బండి మొత్తం ఒరిజినల్ ఉంది. ఆర్సీ కార్డు ఇచ్చిన. ఆయన షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకున్నాడు. వైట్ కలర్. 6,50,000 మనకి ఇవ్వాలి, ఆయనకు మనం బండి హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి. నేను ఫోన్ చేసినప్పుడల్లా తాపకో స్టోరీ చెప్పిండు. సరే ఎవరో కిస్మత్లో ఎట్లుందో అవి జరుగుతాయి. ఈ సోమవారం కాక అంతకుముందు సోమవారం ఫోన్ చేసినప్పుడు అన్న నేను ఇలా ఖచ్చితంగా పేమెంట్ చేస్తా అన్నాడు. బుధవారం నాడు సాయంత్రం వేరే నెంబర్లకు వెళ్ళి ఇప్పుడు ఫోన్ చేసే పిల్లగాడి నెంబర్లకు వెళ్ళి ఫోన్ చేస్తే, అన్న మా రిలేషన్ ఒకళ్ళు చనిపోయారు, నేను అక్కడ ఉన్నాను, మీకు రేపు పొద్దుగాల మాట్లాడుతా అన్నాడు. అప్పటి నుంచి మళ్ళీ నా ఫోన్ లిఫ్ట్ చేయాలి. నేను నిన్న మధ్యాహ్నం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి, అన్న నీకు ఖచ్చితంగా 2-3 రోజుల పేమెంట్ చేస్తా అన్నాడు. నేను ఈ బండ్లేమో 5-6 లక్షలు సంపాదిస్తలేను సార్, నాకు వచ్చేటే 10,000, 20,000, 30,000, 50,000 అంతకు మించి రావు. నేను మొత్తం పేమెంట్ ఇచ్చి బండి తీసుకొచ్చి ఇక్కడ నా దగ్గర నెల రోజుల నుంచి నా సెట్లో పెట్టుకొని మీరు పైసలు ఇచ్చినాక తీసుకొని ఇక నేనేం పేరు కత్తా సార్. ఇప్పుడు నాకు మీ మీద నమ్మకం పీకింది, అవతలోడు నా మీద నమ్మిండు, ఆ నమ్మకం పోగొట్టుకున్నా. రేపు పొద్దుగాల మళ్ళా దగ్గర నేను బండి కొంటే ఆడు నాకు బండి ఇవ్వడు, పైసలు ఇవ్వండి. ఇసొంటి వాళ్ళు కార్లు కొనకూరు సార్. మీరేమో గుడ్డిగా నన్ను నమ్మిరు, నేను మిమ్మల్ని గుడ్డిగా నమ్మిన. మీరు ఇచ్చిన 50,000కే నేను బండి ఇడాక పంపించాను. వీడికి వచ్చినాక ఒకసారి 40 ఇచ్చిర్రు, ఒకసారి 2 లక్షలు ఇచ్చిర్రు. కథ మీకు 3 లక్షలు ముట్టినాయి సార్ 6,50,000కు. ఇంకా 3,50,000 ఇవ్వాలి మీరు. నేను అడిగినప్పుడల్లా తాపకో కథ చెప్తున్నారు. మీరు పైసలు ఇస్తలేరు, బండి ఏమో ఇక్కడనే ఉంటుంది, వాళ్ళని వచ్చి చూస్తే ఈ బండి అమ్ముడు అయిందని చెప్తున్నాం. నెల రోజుల నుంచి అమ్ముడైన బండి ఎందుకు? నేను ఒక కస్టమర్ డైరెక్ట్ అన్నాడు, అన్న నేను దగ్గర నెల రోజుల క్రితం వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పినాం, అమ్ముడు అయిందని, ఇంకా ఇన్నే ఉంది, బండి ఏమైనా ప్రాబ్లం ఉంది, ఆ కస్టమర్ కొండవలేడా అనమాట. బండి మొత్తం ఒరిజినల్ ఉంటుంది సార్. కస్టమర్కు నచ్చింది, ఆర్సీ కార్డు ఇచ్చిన, షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకున్నాడు. ఒక దగ్గర నిన్నటి వరకు 100 కాల్స్ చేసినాయి నా నెంబర్ నుంచి. 100 కాల్స్. ఎంత సఫర్ అవుతుందంటే మీకు మొత్తం చాటింగ్ పెడతాను. మీరు ఐసంటోళ్ళు నాకు పైసలు పంపకూడదు. అది మన ఊరు కాదు, మన పక్కూరు కాదు, కరీంనగర్, జగిత్యాల, సిద్దిపేట, హైదరాబాద్ కాదు, ఢిల్లీ. అది వేరే రాష్ట్రం. అది అక్కడ నమ్మి నిజాయితీగా మనల్ని నమ్మి బండి 50,000కి ఇచ్చిండంటే ఆడు గొప్పోడు, మనం గొప్పలం కాదు. నా నమ్మకం మొత్తం పీకింది మీ వల్ల. ఇంకా ఫోన్ చేసినప్పుడల్లా తాపకో స్టోరీ చెప్తున్నావు. ఇప్పుడు నా బండి మొన్న యాక్సిడెంట్ అయిందన్న, 2 లక్షలు అవుతున్నాయి, నువ్వు ఇస్తావేంది నాకు ఇవ్వవు కదా. ఇప్పుడు మీ వాడు ఎక్కడో యాక్సిడెంట్ అయింది, చనిపోయింది అని చెప్పినావు, దానికి నేనేం చేస్తా అన్న? అది నా ప్రాబ్లమా? అరే నేను నన్ను నమ్మినావు, నాకు 3 లక్షలు ఇచ్చిన, 2,50,000 ఇచ్చినావు, నేను బండి తెచ్చిపెట్టిన, బండి వచ్చి నెల రోజులు అవుతుంది,
నువ్వు పైసలు ఇవ్వకపోతే మమ్మల్ని అమ్ముకొని ఇవ్వకపోతే ఎందుకు ఇస్తారన్న ఇసొంటోళ్ళు పైసలు బండ్ల కోసం? మా టైం అంతా వేస్ట్. ఈ బండిని రోజు పొద్దుగాల మా పొరాలు లేవాలి, రోజు దీన్ని చూడాలి, ఇవాళ వస్తాడో రేపు వస్తాడో అని పిట్టగట్టినట్టు చూస్తురు నీ గురించి. అరే కొంచెం మంది ఉండాలి పై. ఇక నేను నీకు తెలియకుండా ఈ బండి నువ్వు నాకు పైసలు 10,000 ఇచ్చినావు, మిగతా అన్ని ఆనికే కొట్టినావు, నేను అమ్ముకొని నేను మోసం చేయరాదు. ఏమన్నంటే పోయి అని అడకపో భయ్యా నాకు ఇచ్చినావు పైసలు అన్నది. 10,000 కాదు నువ్వు నాకు ఇచ్చినాయి, 10,000 ₹1 నాకు పంపినావు, మిగతా అన్ని అలాగే పంపినావు కదా. క్రెడిట్ నాకున్న క్రెడిట్ మొత్తం బీకింది నీ వల్ల. ఇంకా రేపు ఖచ్చితంగా ఇస్తా అన్న, ఎల్లుండి ఇప్పటికి 100 సార్లు చెప్పిన ముచ్చట, రేపు ఇస్తా ఎల్లుండి ఇస్తా, పోనే లిఫ్ట్ చేస్తలేవు, నేనే నీకు అప్పించినట్టు. నీ బండి నా దగ్గరనే ఉంది, నీ పైసలు కూడా నాకే ఆనకే ఇచ్చేవి ఢిల్లోనికి. పైసలు ఇచ్చి బండి కొండ వాళ్ళ కలాస్, మీ ఇంటికి నువ్వు మా ఇంటికి నేను. ఎందుకన్నా ఇట్లా చేస్తారు? ఏమన్నంటే నీ పరిస్థితులు మంచిగా, నాకు ₹1 అప్పు ఉంది, నువ్వు కడతావేంటి? పరిస్థితి మంచిగా కారు కొనకూరి, కారు కొంటరి పైసలు సగం ఇస్తావు, 50,000 ఇత్తిరి, బండికి వచ్చినాక పైసలు మొత్తం ఇచ్చి కొండపోతా అని మాట్లాంటివి. ఫోన్ చేసినప్పుడల్లా అక్కడున్నా ఇక్కడ నేను ఎక్కడున్నా అన్న, మరి నేను కూడా దేశం అంతా తిరుగుతా కదా. నేను నిన్ను సతాయించారు కదా స్విచ్ ఆఫ్ పెట్టుకొని, అసలు బండే రాలేదన్న ఢిల్లీలో ఉంది అని చెప్పరా. వీడికి వచ్చినాక నీకు లొకేషన్ కూడా పంపించిన, అన్న వచ్చి బండి కొండవో, మా దగ్గర షెడ్లో ఎలకలు తిరుగుతున్నాయి, పుష్కరైన వైర్లు కొట్టేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. రోజు పొద్దుగాల పోరాలు అన్ని బండ్లన్నీ ఒక రౌండ్ వేస్తారు, తుడుతారు మొత్తం మంది. ఇసొంటి వాళ్ళు కార్లు కొనకూరు సార్. ఎవడిస్తారు సార్ 50,000 బండి ఢిల్లీలో? ఇప్పుడు అంతమంది యూట్యూబర్లు ఉన్నారు అక్కడ, ఎవ్వడు కూడా ₹1 పైసలు ఏంది బండి తీసుకురా. ఈడిదాకా తీసుకొచ్చి మీకోసం రిస్క్ అంతా తీసుకొని బై రోడ్ బండి 1500 కిలోమీటర్ గీత పడకుండా తీసుకొచ్చి షెడ్లో రేట్ నీడకి మంచిగా పెడితే, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి అని నెల అయింది, మార్చు సార్ ఏప్రిల్ 3వ తారీఖు నాడు అడ్వాన్స్ ఇచ్చారు సార్. ఇవాళ మే 4వ తారీఖు, నెల రోజులు అవుతుంది. మీ బామ్మారి చనిపోయింది మొన్న ఒక వారం క్రితం.